వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు కల్వకుంట్ల కవిత గారు ఒక మాట చెప్పడం అనేది జరిగింది. డెఫినెట్ గా నేను తెలంగాణలో కాబోయే సీఎంగా అవుతాను అని చెప్పేసి కూడా శపథం చేయడం అనేది కూడా జరిగింది. సో మరి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకి 2014 నుంచి 2 సార్లు కేసీఆర్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు ఉమ్మడి ఏపీ కావచ్చు, ఆ మహిళ సీఎంలు అయితే ఎక్కడ కూడా కాలేదు. మరి కవిత గారు చేసినటువంటి శపథం ద్వారా రికార్డ్ అనేది టర్న్ అవుతుందా? ఎందుకంటే మనం చూసుకున్నాం, గతంలో తమిళనాడులో జయలలిత కావచ్చు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కావచ్చు, సుష్మా స్వరాజ్ కావచ్చు, ఇట్లా షీలా దీక్షిత్ కావచ్చు, కొంతమంది మహిళలు ఇప్పుడు అంటే రాష్ట్రాలను పాలించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో కవిత గారు రికార్డ్ బ్రేక్ చేశారా? అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కవిత గారికి సీఎం అవ్వడం పాసిబుల్ అయ్యే విషయమేనా అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, ఒకవేళ వస్తే ఇప్పటి వరకు అవకాశం రావచ్చు. ఇప్పుడు 2028 ఎన్నికల్లో ఆల్రెడీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంది. అండ్ ఇప్పుడు మొన్న స్థానిక సంస్థల్లో కూడా మొదటి విడతలో దాదాపుగా బీఆర్ఎస్ అనుకున్నంత రీచ్ వచ్చింది. తన ఓట్ బ్యాంక్ ని తను కాపాడుకుంటూ రావడం అనేది బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు ప్లస్ పాయింట్. అండ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మరో 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి ప్రతి సభలో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. తర్వాత ఇక్కడ బీజేపీని ఏమైనా తక్కువ అంచనా వేయచ్చా అంటే, బీజేపీని కూడా మనం తక్కువ అంచనా వేయలేము. 2023 ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు గెలవడం అనేది జరిగింది. కాబట్టి తర్వాత 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలవడం, తర్వాత ఇంకా జూబ్లీస్ ఒక విషయానికి వస్తే, సరే ఇక్కడ డిపాజిట్ కూడా తెచ్చుకోలేదా అంటే, దాదాపుగా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తర్వాత అది సిట్టింగ్ స్థానం అయినటువంటి బీఆర్ఎస్ రెండుటి మధ్యలోనే కాంపిటీషన్ గా వర్ణించి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అనుకున్నంత ఓట్లు రాబట్టుకోలేకపోయింది. 28లో కూడా డెఫినెట్ గా బీజేపీ లీడ్ లో ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రాంతీయ పార్టీలు చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ అలాగే బీజేపీ రెండు నేషనల్ పార్టీలు అయితే, బీఆర్ఎస్ మాత్రమే ప్రాంతీయ పార్టీకి ఉంది. అండ్ నెక్స్ట్ కవిత గారి ప్రాంతీయ పార్టీ పెడితే కవిత గారి పార్టీ కూడా అవుతుంది. అండ్ అదే విధంగా మరి ఇన్ని రోజుల్లో కేసీఆర్ వదిలిన బాణం అని రకరకాలుగా అన్నారు. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా వారి పైననే, అంటే హరీష్ రావు గారి పైన కావచ్చు, ఇండైరెక్ట్ గా కేటీఆర్ గారి పైన కావచ్చు, ఒక కేసీఆర్ గారిని తప్ప పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా విమర్శిస్తున్నారు. సో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కవిత అన్నట్టు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. అలాగే టీ న్యూస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్, సో టీ న్యూస్ లో కూడా కవిత గారు ఈరోజు దానిపైన కంప్లైంట్ చేస్తా అన్నారు. ఇండైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ అనే ముద్రని మెల్లమెల్లగా తను ఫైట్ చేయడం కావచ్చు, జనం పాట కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, మెల్లమెల్లగా బీఆర్ఎస్ బ్రాండ్ అనేది పోతుంది. సో కవిత గారి బ్రాండ్ అనేది సొంతంగా ఏర్పరచుకుంటున్నారు. అండ్ మరి ఈ 3 పార్టీలు, అంటే ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 3 పార్టీలను ఎదుర్కొని కవిత గారు పార్టీ సక్సెస్ అవ్వాలంటే ఈ 3 సంవత్సరాల్లో మాత్రం ఇంపాసిబుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరో 5 సంవత్సరాలు అంటే 2033కి ఏమన్నా టార్గెట్ చేస్తే చెప్పలేం. ఒకవేళ 2028లో గెలిచి ఒక 4-5 స్థానాలన్నా గెలిచినా కూడా డెఫినెట్ గా ఇంపాక్ట్ అనేది రాబోయే ఎన్నికల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు కవిత గారు ఇంకా కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా బీఆర్ఎస్ మనిషిగానే చాలా మంది గుర్తిస్తున్నారు. ఇంకా పర్ఫెక్ట్ గా, అంటే కవిత గారు ఇంకా వన్ అండ్ ఓన్లీ ఆర్మీ అన్నట్టు కూడా ఇంకా జనాల లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇంకా ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి. తర్వాత రీసెంట్ గానే రావడం అనేది జరిగింది. ఇంకా జనాలు అయితే అంత పెద్ద లీడర్ గా అయితే యాక్సెప్ట్ చేయట్లేదు ఒక రకంగా. బట్ డెఫినెట్ గా ఇదే విధంగా పోరాడితే, ఇదే విధంగా జనాల లోపలికి వెళ్తే డెఫినెట్ గా కవిత గారు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ 2033 టార్గెట్ ని కనుక పెట్టుకుంటే 28లో అంత ఇంత జాగృతిని బలోపేతం చేయడం, 33లో అవకాశం ఉండే చాయిసెస్ అయితే ఉంటాయి. మరి అప్పటి వరకు ఇక్కడ బీజేపీ,
కాంగ్రెస్ ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలలో పోయింది. 2028లో కనుక ఇక్కడ తెలంగాణలో అధికారం కోల్పోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అంతో ఇంతో సమయం పడుతుంది. అండ్ ఒకవేళ భారతీయ జనతా పార్టీ వస్తే మాత్రం నేషనల్ పార్టీలు అంత తొందరగా ఏ రాష్ట్రాన్ని వదిలిపెట్టవు. బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ కి ధీటుగా అప్పటికి కవిత గారు ఫైట్ చేస్తే మాత్రం 33లో అంతో ఇంతో అవకాశం ఉండే చాయిసెస్ ఉంటాయి. అండ్ కవిత గారు చేసినటువంటి శపథం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తీస్తున్నారు, తర్వాత కాళేశ్వరంలో ఉన్నటువంటి కుంభకోణాలను బయట పెట్టడం అనేది జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు చేసినటువంటి కుంభకోణాలను కూడా బయట పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా అంటే డే బై డే ఈ విధంగా చేయడం వల్ల ఒక రకంగా మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా 2015లో శపథం చేసి 2023లో సీఎం కావడం అనేది జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ప్లస్ పాయింట్ ఏంటంటే నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి సో అప్పటికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినాం. సరే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, హామీలు కావచ్చు, అవి వన్ సైడ్ కొంతవరకు టర్న్ చేయడం అనేది జరిగింది. అట్లా రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. మరి కవిత గారు ఇప్పుడే 2025లోనే అరంగేట్రం చేశారు కాబట్టి మరి అది 33 వరకు ఎంతవరకు సక్సెస్ అవుతుండొచ్చు అన్నది చూడాల్సిన విషయం. అండ్ కవిత గారు సీఎం అవుతాను అని చెప్పేసి విసిరినటువంటి సవాలు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.